మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వేళయింది. భక్త జన కోటి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వనదేవతల దర్శనం ఇవాళ నుంచి కలగనుంది. ఇక దీంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు మేడారం బాట పట్టారు. దారులన్నీ మేడారం వైపే సాగుతున్నాయి. ఇప్పటికే మేడారానికి 10 లక్షలకు పైగా జనం చేరుకున్నారు. అమ్మవార్ల గద్దెపైకి రాక కోసం వేచి ఉన్నారు. మొత్తంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వేళయింది. భక్తజన కోటి ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న వనదేవతల దర్శనం ఇవాళ నుంచి కలుగుతుంది. దీనికోసం భక్తులు బారులు తీరారు. ఇప్పటికే 10 లక్షలకు పైగా జనం అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అక్కడి నుంచి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందిస్తారు. భాస్కర్, హలో, ఓకే. ఏదుందా సమ్మక్క సారక్క దారులన్నీ అటువైపు ఎవరిని అడిగినా సమ్మక్క సారక్క శ్రీ మేడారం జాతర నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అనేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఇవాటి నుంచి మేడారం జాతర సంబంధించి ప్రధాన ఘట్టం మొదలవుతుంది. పగడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న ఇవాళ గద్దెలో చేరుకున్నారు. సాయంత్రం 9 గంటల ప్రాంతంలో సారలమ్మ గద్దెలు చేరుకున్నది. ప్రస్తుతం మనం సమ్మక్క సారలమ్మల గద్దెల మధ్యలో ఉన్న 2 గద్దెల మధ్యలో ఉన్న ప్రస్తుతం మనం సారలమ్మ గద్దెల దగ్గర ఉన్నాం. సారలమ్మ గద్దెలు చూడొచ్చు. ఇప్పటికే ఆ గద్దెల ప్రాంగణంలో లక్షలాది మంది భక్తులు ఇప్పటికే క్యూ కట్టిన పరిస్థితుంది. అమ్మవారిని దర్శించుకోవడం కోసం సమ్మక్క సారలక్కల జనదేవతలు, వనదేవతలు 2 ఏళ్లకోసారి జరిగేటువంటి జాతర శ్రీ సమ్మక్క సారక్క మేడారం జాతర జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికనే మనం చూడొచ్చు. భారీగా ప్రభుత్వం గత 2 నెలల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది. మేడారం జాతర మహాజాతర పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు, పెద్ద మొత్తంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే మంత్రి సీతక్క నేతృత్వంలో మొదటిసారిగా జాతరకు పూర్తి స్థాయిలో ఏర్పాటు జరుగుతున్న పరిస్థితుంది. ప్రస్తుతం మనం ఆ గద్దెల ప్రాంగణంలో సమ్మక్క గద్దెల దగ్గర ఉన్న సారలమ్మ గద్దెల దగ్గర ఉన్నాం. మనం ఇప్పటికైతే పబ్లిక్ లక్షలాది మంది ఇప్పటికే అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించడం కోసం లక్షలాది మంది భక్తులకు ఇప్పటికే క్యూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ మొదటిగా ఆ సారలమ్మ గద్దెల మీదకి వస్తుంది. పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న గద్దె ప్రాంతంలో సారలమ్మని కన్నెపల్లి నుంచి సారలమ్మని తీసుకొస్తారు. సారలమ్మ తీసుకొచ్చినాక గిరిజన పూజ పూర్తి స్థాయిలో రహస్య పూజలు 2 గంటల పాటు రహస్య పూజలు చేస్తారు. సారలమ్మకు రహస్య చేసిన తర్వాత అక్కడి నుంచి కన్నెపల్లి నుంచి సారలమ్మని జంపన్నవాదు మీదుగా సారలమ్మని గద్దెల తీసుకొస్తారు. గద్దెల తీసుకొచ్చే సమయంలో సారలమ్మకు జంపనవాగుల దగ్గర గిరిజన పూజలు కావచ్చు, భక్తులు వందలాది మంది భక్తులు వచ్చి అమ్మవారికి పానసరాల బండి స్వాగతం పలుకుతున్న పరిస్థితుంది. మొత్తానికైతే సారలమ్మ సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి ఇప్పటికీ ఈ నేపథ్యంలో సారలమ్మ ఇవాళ సాయంత్రం గద్దెల మీద కూర్చుంది. మధ్యాహ్నం వరకు మహబూబాద్ జిల్లా గంగారం మండలం నుంచి పూనుగొండ్ల గ్రామం నుంచి పగిడిద్దరాజు వస్తాడు. ఇద్దరు పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న, సారలమ్మ ఇవాళ సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో గద్దెల మీద ఉంటారు. తర్వాత రేపు ప్రధాన ఘట్టం సమ్మక్క గద్దెల మీదకి వస్తుంది. చిలకల గట్టు నుంచి సమ్మక్క గద్దెల మీదకి వస్తుంది. సమ్మక్క గద్దెల మీదకి రావడం కోసం వీళ్ళ గిరిజన పూజలు కావచ్చు, గిరిజన సాంప్రదాయాలు ఢోలు మాయిద్యాలతోటి సుమారుగా 3 గంటల పాటు పైన సీక్రెట్గా రహస్యంగా పూజలు చేస్తారు. సమ్మక్కకు పూజలు చేసిన తర్వాత అక్కడి నుంచి ఎత్తులో ఎర్ర ముసుగుతోటి అమ్మవారికి పూజ చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా చిలకల గుట్ట మీదుగా ప్రభుత్వ లాంఛనాలతోటి ఎస్పీ జిల్లా మంత్రి సీతక్క నేతృత్వంలో ప్రభుత్వ లాంఛనాలతోటి ఎస్పీ గారు గాల్లోకి 3 కాల్పులు జరుపుతారు. సంబంధిత ప్రభుత్వ కేసులు పెద్ద మొత్తం ప్రభుత్వ లాంఛనాలతోటి గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు ములుగు ఎస్పీ శబరిస్తూ గాల్లోకి కాల్పులు జరిగిన తర్వాత అమ్మవారిని ప్రభుత్వ లాంఛనాలతోటి, గిరిజన నృత్యాలతోటి, సాంస్కృతిక సాంప్రదాయాలతోటి అమ్మవారిని సమ్మక్కని గద్దెలకు ప్రతిష్ఠిస్తారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సమ్మక్క గద్దెల వరకు చిలకలగుట్ట నుంచి బయలుదేరుతుంది. గద్దెల వరకు చేరుకుంటే నైటు 9 గంటల 10 గంటల ప్రాంతంలో గద్దెల మీదకి ప్రతిష్ఠిస్తారు. అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత రేపు మొత్తం భక్తులు లక్షలాది మంది భక్తులు వచ్చి సమ్మక్కకు సారలమ్మకు భక్తులు మేడారంలో సమ్మక్క సారలమ్మ గిరిజన దేవతలు వనప్రతిష్టలు చేసినప్పుడు ఒక కాకతీయులకు జరిగినటువంటి పోరాటంలో వీర చరిత్ర పొందిన దేవతలు వాళ్ళు ఏ కోరిక కొంగిన కొరకు
బంగారం మరి కూడా చాలా ఆ దేవతల ప్రతిష్ట గల దేవతలు తప్పకుండా వాళ్ళకు దేవతలకు మొక్కులు చెప్పబడుతుంది. అమ్మవారికి మొక్కులు చెప్పిన తర్వాత సారే పసుపు కుంకుమ సారే బంగారంగా ప్రసాదించే బెల్లాన్ని అమ్మవారికి మొక్కులు చెప్తారు. మొక్కులు చెప్పిన తర్వాత అమ్మవారికి లక్షలాది మంది అమ్మవారికి అయితే ఏదైతే ఉందో ఇవాళ చదువు కావచ్చు, సంతానం కావచ్చు, ఎలాంటి కోరికలు కావాలని అమ్మవారిని కోరిన తర్వాత అదొక నమ్మకం ఉంటుంది మొదటి నుంచి కూడా. ఈ జాతర ఈ రేపు సమ్మక్క గద్దెల మీదకి వచ్చిన తర్వాత రేపు ఎల్లుండి మొక్కులు పూర్తి ఇస్తారు. రేపు ఎల్లుండి మొక్కులు పూర్తిగా అమ్మవారికి చెల్లిన తర్వాత మళ్ళీ తిరిగి 24 నాడు సాయంత్రం అమ్మవారు వనప్రవేశం అవుతుంది. అంటే సాయంత్రం 4:30-5 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి సమ్మక్క మళ్ళీ వనప్రవేశం అవుతుంది. దేవతలు ఈ 4 రోజులు మొత్తం దేవతలు పూర్తి చేయాలి. సమ్మక్క, సారలమ్మ, పగిడితరాజు, గోవిందరాజు పూర్తి స్థాయిలో గద్దెల మీద ప్రతిష్ఠిస్తారు. తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా కాదు, తెలుగు రెండు రాష్ట్రాలు కాకుండా మరో 4 రాష్ట్రాల నుంచి కూడా భక్తులు కోట్లాది మంది భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి ఆనవాయితీకి వస్తుంది. ఇది మొత్తానికైతే 4 రోజుల పాటు సమ్మక్క సారలమ్మల జాతర పూర్తిగా గిరిజన సాంస్కృతిక సాంప్రదాయాల ప్రకారం గిరిజన నేతృత్వంలోనే గిరిజన పూజల మొత్తం కొక్కేరా కనబైన వాళ్ళ నేతృత్వంలో అమ్మవారి జాతర పూర్తి స్థాయిలో వాళ్ళ సాంస్కృతిక సాంప్రదాయాలపై పూర్తి స్థాయిగా అమ్మవారి జాతర నిర్వహించిన పరిస్థితి మనం అదే జరుగుతుంది. గత 700 సంవత్సరాల నుంచి కూడా అదే జరుగుతుంది. ప్రస్తుతం ఇదే ఇప్పుడు కూడా జరగబోతుంది. మొత్తానికైతే ఎంతమంది భక్తులు వచ్చినా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం ఒక పక్క ఇబ్బంది కలగకుండా ఇలా వాటర్ సమస్య కావచ్చు, శానిటేషన్ సమస్య కావచ్చు, ఇలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా అన్ని దగ్గరుండి మంత్రి సీతక్క దగ్గరుండి అన్ని చూస్తున్న పరిస్థితుంది. ఇది మొత్తం వరంగల్కి సంబంధించిన సమ్మక్క సారలమ్మ జాతర సంబంధించిన అప్డేట్. ఇది ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. మొత్తంగా అయితే మేడారం జాతరకైతే జనం తరలి వచ్చారు. ఇప్పటి వరకు కూడా 10 లక్షలకు పై మంది కూడా భక్తులు అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది.